ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 3వ తారీఖు మంగళవారం రోజున మీ ఇంట్లో అయితే గల్లు గల్లుమనే సౌండ్. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. గజ్జల ఆవాజ్ అయితే వస్తుంది. మరి ఎవరి ద్వారా ఆ గజ్జల సౌండ్ రాబోతుంది, మరి ఎందుకు వాళ్ళు మీ ఇంట్లోనే గజ్జల సౌండ్ చేస్తూ తిరుగుతున్నారు? ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం మీకు అనేది అర్థం అనేది అవుతుంది. ఇక ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే ఇక ఈ రాశి వారు మీ ఇంట్లో మీకు ఒక శక్తి అనేది తిరగడం వల్ల మీకు గల్లు గల్లు అనే గజ్జల సవ్వడి అనేది వినిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ఎన్నో విషయాలు ఈ రోజు మనం చూద్దాం. అయితే ఇక ఈ గల్లు గల్లు అనే అవాజు ఎందుకు వస్తుందంటే, ఇక జూన్ 3వ తేదీ మంగళవారం నాడు మీరు నక్క తోక తొక్కినట్లే. ఎందుకంటే మీకు రాబోయే 2 రోజుల్లో చాలా అద్భుతమైన అదృష్టవంతులుగా ఉండబోతున్నారు. మీరు నమ్మలేరు ఎటువంటి ఫలితాలైతే మీకు ఉన్నాయో, మీరు ఎప్పటి నుంచి వేచి ఉన్నారో అయితే మీకు రానే వచ్చేసింది. మీరు జేబులో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. మీ అదృష్టానికి మేలుకవ పడుతుంది. ఇదంతా జరిగే అందుకు మూల కారణం ఎవరంటే మీరు నిత్యం కొలిచే నిత్య దైవం అండి. మీరు వింటున్నది నిజమే. జూన్ 3వ తారీఖు మంగళవారం రోజున ఎవరైతే కన్యా రాశి వారు జన్మించిన వ్యక్తులు ఉన్నారో వారి యొక్క గృహంలో ఒక దైవ శక్తి అయితే తిరుగుతుంది. వీరిని గమనిస్తే గనక రాత్రి టైంలో మీ యొక్క సమయంలో ఆ దేవత మీ చుట్టుప్రక్కల గల్లు గల్లుమనే గజ్జల సవ్వడితో తిరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు గమనిస్తే మీకు వినబడుతుంది. కాబట్టి గమనిస్తూ ఉండండి. ఇక ఖచ్చితంగా చాలా చేంజెస్ అనేవి మీ జీవితంలో రాబోతున్నాయి. అవునండి, మీకు గ్రహాల మార్పు వల్ల అందులో మీ భాగంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది, మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వడం అనేది ఇలా నిజం. అదృష్టం మీ జీవితంలో తలుపు తెరిచే అటువంటి ఇదంతా కూడా నిజంగా మీరు మీ అదృష్టానికి మీరు తలుపులు తెరిచి పెట్టినట్లే రాజ్యయోగం పట్టబోతున్నారు. ఇదంతా జరిగే అందుకు మూల కారణం మీరు నిత్యం కొలిచే నిత్య దైవమే అని ఆ దుర్గాదేవి అని చెప్పుకోవచ్చు. మీ కులదేవత అవ్వచ్చు, మీ యొక్క అదృష్టం గల కారణం గంగమ్మ తల్లి అవ్వచ్చు, కులదేవతలు అవ్వచ్చు. మీరు 1,000 సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే, అస్సలు ఊహించలేరు. అంతటి మార్పు అయితే మీ జీవితంలో ఇప్పుడు రాబోతుంది. ఇక 1000 రెట్లు ఉన్న శక్తితో కన్యా రాశి వారు మహారాజయోగం, ఇదంతా కూడా సాధ్యమే అంటే నిజంగా నమ్మండి. ఆ తల్లి మీ యొక్క దయ మీకు నిజంగా అమ్మవారికి మీరు నమ్ముకుంటే మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అయితే జరుగుతాయి.
ఇక ఆ అమ్మ యొక్క శక్తి మీకు ఎవరు కూడా అంచనా వేయలేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. 100కు 100% నిజంగా అండి. ఇక రాబోయే రోజుల్లో అయితే ఈ సమయంలో గ్రహాలు కూడా చాలా సపోర్ట్గా ఉన్నాయి. ఇక నక్క తోక తొక్కినట్లే మీ తల్లి మీ యొక్క శక్తి ఇక ప్రయత్నాలన్నింటినీ కూడా విజయాలన్నింటినీ కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రతి పనిలో కూడా తోడుగా నీడగా ఉంటారు. మీకు సపోర్టుని ఇస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడిపేస్తారు. ఏదైనా కమ్యూనికేషన్ సమస్యలతో పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఇక కన్యా రాశి వారు ఇకపోతే మీ యొక్క వైవాహిక జీవితం విషయానికి వచ్చినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు ఎవరైతే వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుతారండి. మీలో కొంతమంది బలహీనమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. కానీ వైవాహిక జీవితంలో మాత్రం మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు దారి తీస్తాయి. అయితే వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ అయితే కుటుంబంలో వచ్చే సమస్యలకు అతి తక్కువ టైంలోనే తగ్గిపోతాయి. గుర్తు పెట్టుకోండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైవాహిక జీవితంలో కాస్త ఒత్తిడి ఉన్న సమస్యలు ఉన్నా కూడా రాబోయే రోజుల్లో అతి తక్కువ టైంలో ఇవి తగ్గిపోయే అందుకు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు మీకు అనుకూలించబోతున్నాయి. ఇప్పటి వరకు ఒక ఎత్తు నుండి ఇంకొక ఎత్తు వరకు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ జీవితంలో అన్యోన్య దాంపత్య జీవితాలు అయితే చాలా మార్పులు వస్తాయి. ఇక మీ భార్యాభర్తలు ఎక్కువగా అన్యోన్యంగా ఉంటారు. ఇక మరొకరు అన్న మాదిరిగా ఇప్పటిదాకా ఎట్లయితే మీ మధ్య గొడవలు జరిగాయో ఇక ఏ గొడవలు ఉండవు. మూడో వ్యక్తి ఏ విధంగా వచ్చారో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇక కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా మీ మధ్య ఉండరు. మీరిద్దరు ఏకాంతంగా గడిపే సమయం కూడా రాబోతుంది. ఇక ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి రకరకాల టూర్లు లేకపోతే కొత్త కొత్త పుణ్యక్షేత్రాలు దర్శించి మనశ్శాంతిగా ఉండడానికి ఒక ఛాన్స్ అనేది ఉన్నది. ఇక మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో మీరు ఎప్పుడూ కూడా అసంతృప్తి చెందకూడదు. ఆత్మసంతృప్తి చెందకండి. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోండి. ఇక అయినా మీరు ఎక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఆ దుర్గమదేవియే మీకు తోడుగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. సో చూసారు కదండి, జూన్ 3వ తారీఖు మంగళవారం రోజున ఏం జరుగుతుందో కదా. కనుక నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్మెంట్గా ఉంటుంది. కాబట్టి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.